నీట్ పేపర్ లీక్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఏఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ అన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జిని తీవ్రంగా ఖండించారు. నీట్ పేపర్ లీక్ చేసిన నిందితులను శిక్షించాలని ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జీని ఖండిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ క్లాక్ టవర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ మాట్లాడుతూ దాదాపు 20 లక్షలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేపర్ లీక్ అయిందని విమర్శించారు. ప్రభుత్వానికి యంత్రాంగం ఉన్నప్పటికీ పేపర్ లీక్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. పేపర్ లీక్ అవ్వడానికి నిరసిస్తూ విద్యార్థులు చలో పార్లమెంటు చేసిన సందర్భంగా వారిపై విచక్షణారహితంగా ప్రభుత్వం దాడి చేసిందని, లాఠీ చార్జ్ చేసిందని, దీనివలన చాలామంది విద్యార్థులకు తీవ్రమైన గాయాలయ్యాయని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పతనమయ్యే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. సమస్యలు పరిష్కారం చేయమని చెప్తే ప్రభుత్వం దాడులు చేస్తుందని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గాదెపాక సూర్యతేజ, పట్టణ నాయకులు మహేష్, కిరణ్, శ్రీకాంత్, తరుణ్, విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంటే అక్కడ పేపర్ లీక్ అవుతున్నాయి. దీనివల్ల మెరిట్ స్టూడెంట్స్ తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అంటే ఈరోజు దొంగలు లంగలు ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి, ఈరోజు ప్రజల్ని మోసం చేయాలని బీజేపీ భావిస్తూ ఉన్నట్టుంది. కాబట్టి ఈరోజు మేమేమంటున్నాం అంటే, ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే మరి మంచి విద్యార్థులు ఉంటారో వాళ్ళే ఎగ్జామ్స్లలో మంచి ర్యాంకులు రావాలి, వాళ్ళే డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి. కానీ ఈరోజు పేపర్లు లీక్ చేసినటువంటి నేరస్తులు ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు అయితే సమాజానికి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.